దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 11th ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. 1 Peter chapter 5 and verse 7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మన కొరకు ఆలోచన చేయుచున్నాడు. మన కొరకు ఆయన చింతిస్తున్నాడు. హీస్ థింకింగ్ అబౌట్ యూ. హీస్ కేరింగ్ అబౌట్ యూ. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. కాస్టింగ్ ఆల్ యువర్ కేర్స్ అపాన్ హిమ్, ఫర్ హీ కేరత్ ఫర్ యూ. మన కొరకు చింతించే దేవుడు ఆయన. మన కొరకు ఆలోచన చేసే దేవుడు. మనము చాలాసార్లు మన ప్రార్థనలు ఎలాగుంటాయంటే, దేవుడు నేను వెళ్తున్న పరిస్థితి ఆయన పట్టించుకోవటం లేదని అనుకుంటా ఉంటాము. కాదండి, గాడ్ ఈజ్ థింకింగ్ అబౌట్ యూ. హూవర్ యు ఆర్ టుడే, గాడ్ ఈజ్ మైండ్ఫుల్ అబౌట్ యూ అని అంటున్నాడు. తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరవను. అర్థమవుతుందండి? నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆల్వేస్ రిమెంబర్ యు ఆర్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. నీవు ఏ పరిస్థితి కూడా వెళుతున్నా, గాడ్ ఈజ్ కేరింగ్ అబౌట్ యు అని అంటున్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయు, నాకు అప్పగిచ్చు. వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ త్రూ, నాకు అప్పగిచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పనులు భారము యెహోవా మీద మోపము. నీ పనులు భారము, నీ పనుల యొక్క స్ట్రెస్, నీ జీవితంలో వెళ్తున్న ఆ భారమును యెహోవా మీద మోపము. ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనంలో అంటాడు ఆయన, నా కాడి మీ మీద ఉంచి, నా కాడి సులువైందంటాడు. హీ కేర్స్ ఫర్ యూ. మన భారమును ఆయన మోయిటకు ఇష్టపడుతున్నాడు. ఆయన అంటాడు, నా కాడి మీ మీద ఉంచండి, ఎందుకంటే నా కాడి తేలికైనది, సులువైనది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆల్ యూ నీడ్ టు నో ఈజ్ హౌ టు ట్రాన్స్ఫర్ దిస్ బ్యాలెన్స్. నువ్వు తెలుసుకోవాల్సిందంతా కూడా ఎలాగ నేను దీనిని మేనేజ్ ఎలాగ నేను దేవుని మీద నా భారాన్ని నేను మోపాలని నేర్చుకోవడమే. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన స్ట్రెస్లో నువ్వు ఉన్నావేమో, చింతలో ఉన్నావేమో, ఏం చేయాలి తర్వాత నేను ఏం చేయాలని ఒక చింతను మోస్తున్నావేమో. ఏ చింతలైతే మోస్తున్నావో అది దేవుని మీద మోప. హీ సేయింగ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ. నేను నిన్ను స్థిరపరుస్తానంటున్నాడు. హిందీ में पढ़ेंगे. पहला पत्रुस 5 अध्याय और 7 वचन पढ़ रहे हैं. अपनी सारी चिंता उसी पर डाल दो, क्योंकि उसको तुम्हारा ध्यान है. परमेश्वर को तुम्हारा ध्यान है, आपके बारे में सोच रहे हैं. तो आपका पूरा दुख, आपका पूरा चिंता, आपकी पूरा कमजोरी परमेश्वर पर डाल दो. पूछ रहे हैं परमेश्वर, అడుగుతున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు అడగరు, ఏ మానవుడు అడగడు. నీ చింత నా మీద వేయి, నీ కష్టాలు నా మీద వేయి, నీ అప్పులు నా మీద వేయి అని ఎవరు మానవులు అడగరు. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. హీస్ ఓపెనింగ్ అప్, హీస్ సేయింగ్ పుట్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ మీ, అపాన్ మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్ అంటున్నాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరము దయచేసి మనకున్న సమస్యను మనము మోయడం కన్నా, మనకున్న సమస్య యొక్క పరిష్కారము యేసు ప్రభు వారి మీద మోపడమే. అండ్ యూ విల్ సీ ద రిజల్ట్. క్లియర్గా అంటున్నాడు. Psalm 37 verses 5లో అంటున్నాడు, 4 and 5లో, నీ పనులు భారము యెహోవా మీద మోపము. నీ పనులు భారమును యెహోవా మీద, హీ విల్ టేక్. డోంట్ బి యాంగ్షియస్ ఆఫ్ ఎనీథింగ్.
బట్ విత్ ప్రేయర్ అండ్ సప్లికేషన్ లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ టు గాడ్. మీరు దేని గురించి చింతించగా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియపరచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా అందరితో నీవు మాట్లాడి బలపరచడానికి స్తోత్రం. ఈరోజు నాయన తండ్రి, ఈ ఆరాధనలో ఉన్న బిడ్డలు నాయన తండ్రి దేవ, ఎటువంటి చింత వారు మోస్తున్నా, ఎటువంటి చింతలో ఉన్నా ఈరోజు ప్రభా ఆ చింత మీ మీద మోపుతుండగా ప్రభా నాయన దేవ, వారు విడుదల పొందుకున్నందుకు స్తోత్రము. ఏ విషయంలో వారు స్టక్ అయి ఉన్నారో, ఏ విషయంలో చిక్కబడి ఉన్నారో ఆ విషయం నుంచి వారు విడుదల పొందుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ కృప చాలునయ్యా, నీ కృప చాలును తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని తృప్తిపరిచినందుకు స్తోత్రం. మంచి జాబ్స్ వరకు అనుగురించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి బిజినెస్లో నీ కృప దయచేయండి. చదువుకున్న బిడ్డలందరూ కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా నాయన 10th స్టాండర్డ్, ఇంటర్మీడియట్, +2 ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్కు సిద్ధపడుతున్న వారు దీవించి వారు ప్రభా ఏ విషయంలో చింతిస్తున్నారు, ఎగ్జామ్స్ విషయంలో ఏ ఫియర్తో చింతిస్తున్నారో ఆ చింత, ఆ ఫియర్ని దేవా మీ మీద మోపుతుండగా నాయన వారికి కావాల్సిన కాన్ఫిడెన్స్ రిలీజ్ చేయబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహాయం చేసినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధరింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని వారి పరిచయం అంతట్లో చింత యావత్తు మీ మీద వేసి పరిచయం చేయడానికి సాయం. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇలా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం శోధులు తెగ కిని తప్పించము. ఇక్కడ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కరుణை సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.